హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేమంతా కూడా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను లాస్ట్ వీడియోలో బోట్ నెక్ కటింగ్ అని పెట్టాను కదండీ! బ్యాక్ పార్ట్ కటింగ్. దాని స్టిచ్చింగ్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ ఎలాగా తిప్పేసుకోవాలి, షేప్ అనేది నీట్‌గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈజీగా నేను చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఈ బ్యాక్ స్టిచ్ చేసుకుంటాము. ముందు వీడియోలో చూపించాను కదండి దీని కటింగు. అలాగే దీని బ్యాక్ స్టిచ్చింగ్ మాత్రం నేను చూపిస్తాను అనమాట. అంటే ఈజీగా షేప్ అవుట్ అవ్వకుండా ఎంత నీట్‌గా కుట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నానండి. ముందుగా మనం దీని మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోవాలి. దీనికి మనం ఏం క్యాన్వాస్ అనేది ఏమి వేయట్లేదు. కాకపోతే ఈ లైనింగ్ తోటి తిప్పేస్తాం అనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. మీరు కావాలంటే మీరు క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు. ఓకేనండి. ఇది మెయిన్ వైపు రైట్ సైడే పెట్టుకోవాలి లైనింగ్ అనేది. ఇలా పెట్టుకుని దీని మీద ఇలా సెట్ చేసుకోవాలి. కటింగ్లోనే అంటే మనం మెయిన్ క్లాత్ ఎక్కువ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని పిన్స్ పెట్టేసుకుని కదలకుండా అన్ని వైపులా కూడా లైనింగ్ అనేది లోపలికి ఉండాలి. మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట. అలా సెట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా అలా పిన్స్ పెట్టేసుకోవాలి. డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రమే చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ లోపలికి తిప్పేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. వచ్చేసరికి సూది కిందకి దించి పాదం పైకి లేపి ఇటువైపు తిప్పుకోవాలన్నమాట. అలా ఇది ఎక్కడికి వదిలేయకుండా మళ్ళీ ఇటువైపు తీసుకుని ఇలా ఈ పక్కకి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు బ్లౌజు కరెక్ట్‌గా వేసుకోవాలి. ఇది మధ్యలోకి ఇలా ఫోల్డ్ అయిపోయి ఇది ఇలా వచ్చేసిందంటే ఇది కూడా కట్ అయిపోద్ది. ఇలా వచ్చేసిందనుకోండి మధ్యలో మనం కట్ చేసినప్పుడు ఇది కట్ అయిపోద్ది. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఇది క్లియర్‌గా బ్లౌజ్ ఎటువైపు ఉన్నది అటు అలా నీట్‌గా వేసుకుని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది కట్ చేసుకోవాలి. అలా చిన్న కట్ పెట్టుకుని ఇలా మధ్యలో ఉన్న ఈ క్లాత్‌ని కట్ చేసి కట్స్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఈ కార్నర్‌లో ఇలా మనము వేసిన కుట్టు కట్ అవ్వకుండా ఇలా కరెక్ట్‌గా సెంటర్‌లోకి వచ్చేలా ఇలా కట్స్ పెట్టడం వల్ల షేపు చక్కగా తిరుగుతుందన్నమాట. ఇలా పిన్స్ అనేవి తీసేసుకొని ఈ లైనింగ్ ఇలా లోపలికి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ హోల్లోంచి లోపలికి వేసేసుకుని ఇలా లోపలికి వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసి ఈ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా దీని మీద ఒక పైన స్టిచ్ దగ్గర గంట వేసేసుకోవాలి. ఇలా చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చుట్టూ ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సర్దుకుంటూ నీట్‌గా సర్దుకుంటూ
ఇలా చుట్టూ అతికేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేసుకోవాలి. ఇది మనం ఖర్చుకి అలాగే ఇది పట్టి మనం ఎంతవరకు తిప్పాలనేది ఇక్కడ కట్ పెట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఓకే, అలా ఇప్పుడు మనం స్టిచ్ ఏదైతే వేసామో అది ఇలా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం పట్టి ఇక్కడ వరకు తిప్పడానికి మార్క్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఈ పట్టి అనేది తిప్పేసి ఒక పెద్ద స్టిచ్ అంటే నెంబర్ 5 పెట్టుకుంటే మనకి పెద్ద స్టిచ్ పడుతుంది. హ్యాండ్ వర్క్ అయిన తర్వాత అది తీసేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీని మీద ఒక పెద్ద స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి పొడవు అది కూడా చెక్ చేసుకుని ఈ డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఇది ఖర్చు వదిలేయాలి 1/2 ఇంచు. చూసారా, కరెక్ట్గా వచ్చింది. అలాగే పొడవు ఇలా చూసుకున్న తర్వాత మనం డాట్స్ అనేవి వేసేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచు ఖర్చుకి ఇక్కడ కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా చూసుకున్న తర్వాత ఈ డాట్స్ కూడా చాలా ఈజీగా మీకు ఆది బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుని వేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఇది మనం డాట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి 2 డాట్స్ కూడా ఇలా పట్టుకుని ఈ గ్యాప్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని ఇది ఎంత ఉంటే అక్కడి వరకు, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు వేసేసుకుంటే ఈ నడుము అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎక్కువ తక్కువ కాకుండా ఆది బ్లౌజ్ తోటి మనం కట్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా ఆది బ్లౌజ్ని చూసుకుని వేసుకోవాలి. కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ నడుము దగ్గర. చూస్తే ఒక్కొక్కటి ఏంటంటే వెనక ముందు పక్కకి వెళ్ళిపోతుంది, ఒకటి ముందుకుంటుంది, అలా ఉండకుండా ఇదైతే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ఈ విధంగా వేసుకుంటే ఓకేనా. ఇలా ఇది ఈ కుట్టు వరకు కాకుండా ఈ కొచ్చేంత వరకు ఉందో అక్కడి వరకు. ఓకే, ఇప్పుడు 2 వైపులా కూడా పైన కింద సేమ్ ఇలా మార్క్ చేసుకుని డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా పెట్టుకుని సెంటర్లోకి ఇలా తీసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ ఉండాలి. నెక్స్ట్ డాట్ 1/2 ఇంచ్ ఉండాలి. డాట్ కూడా ఎంత వేసుకోవాలో ఏంటి అనేది మీకు డౌట్ ఉన్నప్పుడు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ వరకు ఇలా ఫస్ట్ లాక్ ఇలా ఫస్ట్ని లాస్ట్ని కూడా లాక్ చేసుకోవాలి. ఈ డాట్స్ వేసినప్పుడు సైడ్ జాయింట్ వేసినప్పుడు ఫస్ట్ని లాస్ట్ని కూడా లాక్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా పట్టుకుని కరెక్ట్గా సెంటర్లోకి ఇలా పెట్టేసుకుని ఇది ఎంత ఉందో ఇది కూడా ఇలా దీని మీద పెట్టేసుకొని సేమ్ ఉన్నది ఉన్నట్టు వేసేసుకోవాలి. ఖర్చులు ఒకసారి ఎక్స్ట్రా ఉంటే కొంచెం తీసేసుకోవాలి. బట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంది, కొంచెం అంతా పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి. మనం ఇది 2 ఇంచుల కంటే ఎక్కువ ఉంది ఖర్చు. అలాగే ఈ ఖర్చు కూడా చూసుకొని ఈ హ్యాండ్ చూసుకోవాలి. మీరు కొత్తగా స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ మీరు స్టిచ్ చేస్తే కనుక బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇలా చూసుకోవాలి. మనకు కుట్టేసరికి ఎక్కడికి వస్తే అక్కడ పెట్టుకొని చూసుకోవాలి.
చూసారా ఇంకా కొంచెం ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక కట్ పెట్టేసుకుని 2 ఇంచెస్ వదిలేసుకుని మిగిలింది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటేనండి కొత్తగా నేర్చుకుని కొత్తగా కుట్టుకునే వాళ్ళకి అసలు ఎక్కువ తక్కువ ఏమి కాకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలా ఇప్పుడు ఇలా అయిపోయింది. బ్యాక్ మనకి ఒక నెక్ మాత్రం వేసేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ రెడీ చేసుకుని ఫ్రంట్ కూడా నెక్ వేసేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, నెక్కకి ఎప్పుడు కూడా మనం క్రాస్ పీస్ అనేది వేసుకుంటేనే నీట్గా వస్తుంది. అలా ఇంకొక పీస్ కూడా తీసుకుని ఇటువైపు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. ఈ లైన్ ఆపోజిట్లో రావాలి. ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని నెక్ అనేది రైట్ సైడ్ నుంచి వేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఇది ఇలా పైకే ఉండాలి. అర్థమైంది కదండి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా పెద్దది ఎక్కువ ఉంది కాబట్టి ఇలా డబల్ని వేసేసుకొని మధ్యలో ఇది పాదం ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఇలా తిప్పేసి చూస్తారు కదా ఇలా వేసేసుకుని ఇది హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. లోపలికి ఇది ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. చూసారు కదా నీట్గా ఎంత చక్కగా వచ్చిందో నెక్. ఇంకొక పెద్ద గుడ్డు పెట్టేసుకుని హ్యాండ్ వర్క్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది తీసేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా నెక్ వేసేసిన తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదండి ఈ బోట్ నెక్ బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. చూడండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీ మెథడ్లో నేను మీకు చూపించానండి. బ్లౌజు స్ట్రైట్ కట్ ఇది మనం క్రాస్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకేనండి, ఇలా చూసారు కదా లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఇలా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈజీ అనిపించిందా లేదా అనేది నాకు ఒక కమెంట్ చేయండి. ఓకేనండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.